హలో స్టూడెంట్స్, వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఎవరన్నా నా వీడియోస్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మీకు 360 డేస్ కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. మీ ఎగ్జామ్ అయిపోయేంత వరకు ఈ వీడియోస్ వస్తూనే ఉంటాయి. సిచ్యువేషన్ ఏదైనా మా నుంచి మీకు ఈ వీడియోస్ కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. ఓకే, ఇక ఈరోజు మన కరెంట్ అఫైర్స్ చూస్తే మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ న్యూస్గా మనం ఇక్కడ చూడొచ్చు. ఇదేంటి అంటే రాజోంకి బావోలి. ఏంటిది? రాజోంకి బావోలి. సింపుల్గా చెప్పాలి అంటే ఇది ఒక బావి అండి. ఇదేంటి? ఇది ఒక బావి. ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఢిల్లీలో మెహరౌలీ పార్క్ అని ఒకటి ఉంటుందండి. ఇప్పుడు మనం ఈ ఖిల్జీల కాలంలో కానీ, ఢిల్లీ సుల్తాన్స్ కాలంలో కానీ, లేదు అంటే ఈ మొఘల్ కాలంలో కానీ, మనం ఏ టైంలో చూసినా సరే మనకి ఈ ఢిల్లీ మెహరౌలీ పార్క్ అనేది చాలా ఒక క్రూషియల్ రోల్ ప్లే చేస్తుందండి. అంటే హిస్టరీ పర్స్పెక్టివ్లో ఎస్పెషల్లీ మనం హిస్టరీలో మాట్లాడుకున్నట్లుగా ఈ కుతుబ్ మినార్ కానీ, లేదు అంటే లైక్ ఇంకా అల్లావుద్దీన్ ఖిల్జీ కానీ, లేదంటే ఫిరోజ్ షా తుగ్లక్ కానీ, మహమ్మద్ బిన్ తుగ్లక్ కానీ, వీళ్ళందరూ కట్టించిన మాన్యుమెంట్స్, ఆ కట్టడాలన్నీ మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే లోడీస్ టైంలో దౌలత్ ఖాన్ లోడీ అప్రాక్సిమేట్లీ 16th century, అప్రాక్సిమేట్లీ టైం లైన్ ఎంత అంటే 1506. ఈ టైంలో ఈ బావిని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఎందుకు సార్ ఆ బావిని కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందంటే రెండు కారణాలు. ఒకటి వాటర్ స్కేర్సిటీ వల్ల, రెండవది అక్కడికి వచ్చే ప్రయాణికులు కాసేపు అలా కూర్చొని రెస్ట్ తీసుకోవడానికి. ఈ రెండు పర్స్పెక్టివ్లో మనకి ఈ రాజోంకి బావోలి అనే ఒక బావిని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇది చాలా ఏళ్ళ వరకు లైక్ ఎట్లా అంటే ఇది ఒక అన్సంగా, అంటే ఏదో మరుగున పడిపోయింది, ఎక్కువ ఎవరు గుర్తించలేదు. అయితే ఈసారి మూడు ఆర్గనైజేషన్స్, ఆ మూడు ఆర్గనైజేషన్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు, నెక్స్ట్ వరల్డ్ మాన్యుమెంట్స్ ఫండ్ ఇండియా వాళ్ళు, తర్వాత టీసీఎస్ ఫౌండేషన్ వాళ్ళు. ఎవరెవరు? ఆర్కియాలజీ సర్వే వాళ్ళు, తర్వాత వరల్డ్ మాన్యుమెంట్ ఇండియా వాళ్ళు, ఆ తర్వాత టీసీఎస్ ఫౌండేషన్ వాళ్ళు. ఈ ముగ్గురు జాయింట్ వెంచర్లో దీన్ని మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అందువల్ల ఇది వార్తల్లోకి రావడం జరిగింది. ఎవరి కాలంలో దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు? దౌలత్ ఖాన్ లోడీ కాలంలో దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. సో మనం అడగొచ్చు, ఇటీవలి కాలంలో మెహరౌలీ పార్క్లో బయలుపడిన ఈ రాజోంకి బావోలి ఎవరి జాయింట్ వెంచర్లో దీన్ని మళ్ళీ తిరిగి రీఎస్టాబ్లిష్ చేశారు అనే కాంటెక్స్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు అంటే బానిస వంశంలో, స్లేవరీ డైనస్టీలో ఎవరి కాలంలో దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అనే రకంగా మనం క్వశ్చన్స్ని ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ దీని గురించి కాస్త ఇన్ఫర్మేషన్, వాల్యూ అడిషన్ పాయింట్స్లో ఇప్పుడు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వచ్చింది కదా. సో ఈ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా గురించి మనం చూసుకుంటే ఇది ఏం చేస్తుందంటే పేర్లోనే ఉంది, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా. అంటే పురాతత్వ వస్తువుల్ని కాపాడుతుంది ఇండియా తరఫున. ఇది ఒక ఆర్గనైజేషన్. ఇది ఎప్పుడు ఏర్పడ్డదంటే 1861 కాలంలో. ఎవరు? తన పేరు అలెగ్జాండర్ కన్నింగ్హోమ్ ఆధ్వర్యంలో ఇది 1861లో ఏర్పడ్డది. అంటే చాలా ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్ అంటలే కదా. మళ్ళీ మీరందరూ ఈ 1861 చూసిన వెంటనే మీకు అందరికీ గుర్తు రావాల్సింది ఏంటి అంటే కౌన్సిల్ యాక్ట్స్. పాలిటీలో గుర్తుంది కదా, కౌన్సిల్ యాక్ట్స్ అండ్ పోర్ట్ఫోలియోస్ కూడా స్టాచ్యుటరీ హోదా లభించింది కూడా ఆ సంవత్సరంలోనే. సో ఒక సంవత్సరం కనబడ్డదంటే దానికి సిగ్నిఫికెన్స్గా పాలిటీలో ఏముంది, ఎకానమీలో ఏముంది, హిస్టరీలో ఏముంది అని చూసుకోవాల్సిన బాధ్యత ఒక ఆస్పిరెంట్గా మీకుంది. ఓకే, సో ఇంకా ఇలాంటి బావులు ఇంకా మన తెలంగాణలో ఏమైనా కనబడ్డాయా, లేదంటే నిజాంల కాలంలో కానీ, కుతుబ్షాహీ కాలంలో కానీ ఇంకేమైనా బయలుపడ్డాయా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది. సో ఇక్కడ ఎక్స్ట్రా పాయింట్ కింద నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నా అంటే ఈ బన్సీలాల్ స్టెప్ వెల్, లేదు అంటే దీన్నే నాగన్నకుంట అంటారు. ఏమంటారు దీన్ని? నాగన్నకుంట. ఇది ఎక్కడ ఉంటుంది? సికింద్రాబాద్లో ఉంటుంది నాగన్నకుంట, లేదా దీన్నే బన్సీలాల్ స్టెప్ వెల్ అంటారు. ఇది మనకి హైదరాబాద్లో ఉందండి. దీన్ని ఎవరెవరు అంటే జిహెచ్ఎంసీ వాళ్ళు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు, తర్వాత ఈ రెయిన్ వాటర్ ప్రాజెక్టు, వీరిద్దరి కలయికలో దీన్ని మళ్ళీ రీడిజైన్ చేయడం జరిగింది. అంటే మళ్ళీ ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ పర్స్పెక్టివ్లో కూడా మనకి క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇది ఆసఫ్ జాహీ కాలంలో ఏర్పడడం జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఇక్కడ మనం మళ్ళీ ఒక సాడ్ న్యూస్ అండి. ఇది ప్రపంచానికి సాడ్ న్యూస్. ఏంటి అంటే లైక్ పోలియో అనేది ఒక వైరస్ వల్ల వస్తుందన్న విషయం మనందరికీ తెలిసిందే. పోలియో గురించిన కూడా చాలా కేసెస్ని మన ఊర్లలో కానీ, మన చుట్టుపక్కల కానీ మన చిన్నప్పుడు మనం ఎక్స్పీరియన్స్ అయి ఉంటాం. అది ఒకానొక సమయంలో చిన్నప్పుడు మనకు కనబడింది, ఆ తర్వాత పూర్తిగా అంతమైపోయిందండి. కానీ మరలా తిరిగి దాని కేసెస్ బయటపడుతున్నాయి.
వెరీ రీసెంట్గా ఎక్కడ బయటపడిందంటే పపువా న్యూగినియా. పపువా న్యూగినియా అనే కంట్రీలో వెరీ రీసెంట్గా ఇక్కడ మీరు చూడొచ్చండి, పోలియో అవుట్ బ్రేక్ ఇన్ పపువా న్యూగినియా, WHO ఆన్ అలర్ట్. ఈ WHO ఇదేంటండి, యుఎన్ఓ ఐక్యరాజ్య సమితికి ఇది ఒక అఫిలియేటెడ్ సంస్థగా, అనుబంధ సంస్థగా ఉంటుంది. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెనీవాలో ఉండడం జరుగుతుంది. ఇది ఏమని అనౌన్స్ చేసిందంటే వెరీ రీసెంట్గా పపువా న్యూగినియాలో కేసెస్ని మనం ఫౌండ్ చేయడం జరిగింది అనే విషయాన్ని ఇక్కడ మనం డిక్లేర్ చేయవచ్చు. ఈ కాంటెక్స్ట్లో మనం ఏం చూడొచ్చు అంటే పపువా న్యూగినియాలో 2000 కాలంలో కంప్లీట్గా పోలియో అనేది కంప్లీట్గా అక్కడ కనుమరుగైపోయిందండి. ఇక్కడ మీరు చూడొచ్చు, పోలియో ఫ్రీ ఇన్ 2000, పోలియో ఫ్రీ అయింది 2000లో. కానీ మళ్ళీ రిసర్జెన్స్ అకర్డ్ ఇన్ 2018, మళ్ళీ 2018లో మళ్ళీ రావడం జరిగింది. అలా ఇప్పటి వరకు 26 కేసెస్ ప్యారలైజ్డ్ అయిపోయారు. అంటే 26 మంది వరకు పక్షవాతానికి గురి అవ్వడం జరిగింది. ఒకసారి ఈ కాంటెక్స్ట్లో మనం పోలియో అండ్ దెన్ ట్రాన్స్మిషన్ అది ఎలా ఇతరులకు చేరుతుంది అనే కాంటెక్స్ని మనం చూస్తే ఇది ఎక్కువగా అండర్ 5 అంటే 5 సంవత్సరాల వరకు ఉన్న పిల్లల్లో ఇది అటాక్ చేయడం జరుగుతుంది. ఇది ఎలా రావడం జరుగుతుంది, కంటామినేటెడ్ వాటర్ కానీ, కంటామినేటెడ్ ఫుడ్ అంటే కలుషితమైన ఆహారం కానీ, లేదు అంటే డ్రాప్లెట్స్ మనం మాట్లాడుతున్నప్పుడు వచ్చిన ఈ తుంపిర్లు కానీ, లేదు అంటే సర్టెన్ రోగికి వచ్చిన ఆ తుంపిర్లు కానీ, కఫ్ కానీ, ఇది ఏ రకంగా సరే ఈ వైరస్ అనేది ఆక్యుపైడ్ చేయడం జరుగుతుంది. జరగడంతో పాటు ఇది వెంటనే బాడీ లోపలికి వచ్చి నర్వస్ సిస్టమ్ని కంప్లీట్గా డ్యామేజ్ చేస్తుందండి. అర్థమవుతుంది కదా. ఫస్ట్ క్వశ్చన్, పోలియో అనేది వైరస్సా, బ్యాక్టీరియానా, ఫంగినా లాగా అడగవచ్చు. ఇది ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అంటే కాంటాక్ట్ వల్ల వచ్చే డిసీజ్ అయినా, అంటు రోగమా కాదా అనే రకంగా కూడా అడగవచ్చు. ఓకేనా. నెక్స్ట్ హిస్టారికల్ కాంటెక్స్ట్లో మనం చూస్తే 1988 ఈ టైంలోనండి, 1988లో దాదాపు ప్రపంచ దేశాలన్నీ ఏకమయ్యి ఈ పోలియో వ్యాధిని అరికట్టడానికి అదొక యుద్ధ ప్రాతిపదికన చేయడం జరిగింది. ఆ కాంటెక్స్లో దాదాపుగా 3.5 లక్షల కేసెస్ని మనం కంప్లీట్గా ఎరాడికేట్ చేయడం జరిగింది, కంప్లీట్గా నిర్మూలించడం జరిగిందండి. ఓకేనా. సో అదే పర్స్పెక్టివ్లో ఇక్కడ మనం చూడొచ్చు, దీంట్లో ఎక్కువగా ఎవరెవరు పార్ట్నర్స్గా ఉన్నారంటే WHO కానీ, తర్వాత నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ అంటే NGOs కానీ, ఆ తర్వాత యూనిసెఫ్ కానీ, ఆ తర్వాత బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ కానీ, వీళ్ళందరి కలయికతోని ఈ పోలియోని కంప్లీట్గా ఎరాడికేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం ఇంకొకటి కూడా చూడొచ్చండి, ఏంటి, యునిసెఫ్ అంటే ఇది ఏంటంటే దీని అబ్రివేషన్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఫండ్. అంటే ఇది మనకి 1946లో ఏర్పడడం జరిగిందండి. ఇది ఏం చేస్తుందంటే ఆ 1946కి ముందు ఏం జరిగింది, World War II జరిగింది. ఆ World War IIలో అఫెక్ట్ అయిన మహిళలు, విమెన్కి కానీ, చిల్డ్రన్కి కానీ వాళ్ళ కేర్ని చూసుకోవడానికి ఇది ఒకటి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చిల్డ్రన్స్కి కానీ, విమెన్కి కానీ వాళ్ళకి సంబంధించిన కేర్ని ఇది తీసుకోవడం జరుగుతుంది. ఇది 1946లో ఏర్పడడం జరిగింది. ఇది ఎక్కడ ఉంటుంది అంటే న్యూయార్క్లో ఉండడం జరుగుతుంది. సేమ్ మన UNO కూడా న్యూయార్క్లో ఉండడం జరుగుతుంది, USA లో. ఓకేనా. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్. ఇక్కడ మనం చూడొచ్చండి, బుద్ధుడు నవ్వాడు, స్మైలింగ్ బుద్ధ. మనం మొన్ననేనండి, వెరీ రీసెంట్గా ఎప్పుడు, May 11th మే నాడు మనం ఏమని మాట్లాడుకోవడం జరిగింది, జాతీయ సాంకేతిక దినం, నేషనల్ టెక్నాలజీ డే అని మనం మాట్లాడుకోవడం జరిగింది. ఎందుకు మనం అలా మాట్లాడుకోవడం జరిగింది, ఆపరేషన్ శక్తి లేదు అంటే పోఖ్రాన్ 2 అనేది విజయవంతం అయ్యింది. ఎప్పుడు, May 11th నుంచి మనం May 13th వరకు 1998లో ఎవరి అప్పుడు ప్రైమ్ మినిస్టర్ మనకి వాజ్పేయి గారు, వారి ఆధ్వర్యంలో మనం పోఖ్రాన్ 2ని విజయవంతంగా సక్సెస్ఫుల్గా అచీవ్ చేయడం జరిగింది. సో ఆ కాంటెక్స్ట్లో మనం ఆ May 11ని నేషనల్ టెక్నాలజీ డే లేదా జాతీయ సాంకేతిక దినంగా మనం మార్చుకోవడం జరిగింది. దాంట్లో మనం ఓన్లీ న్యూక్లియర్ కాదు, హైడ్రోజన్ బాంబ్స్ని కూడా మనం పేల్చడం జరిగింది. ఆ రకంగా ఇండియాకి మన న్యూక్లియర్ టెస్ట్ని ఏంటో మనం చూపెట్టాం. సో ఇదే కాంటెక్స్ట్లో మొదటిసారిగా జరిగింది పోఖ్రాన్ 1 అండి. ఇది కూడా సేమ్ అదే రాజస్థాన్లో పోఖ్రాన్లో జరిగింది. సో ఇది ఎప్పుడు జరిగిందంటే ఎగ్జాక్ట్గా నిన్న అండి. ఈరోజు May 19th కదా, అంటే నిన్న May 18th. ఎప్పుడు, 1974లో. ఈ రోజుకి ఇది ఎన్ని సంవత్సరాలు ఫినిష్ చేసుకోవడం జరిగింది, 51 years ఫినిష్ చేసుకోవడం జరిగిందండి. 51 years ఫినిష్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు రాబోతున్న ఎనీ ఎగ్జామ్ లైక్ ఏదైనా స్టేట్ కానీ, సెంట్రల్ కానీ, ఏ లెవెల్ అయిన ఎగ్జామ్ ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఇటీవలి కాలంలో 51 years పూర్తి చేసుకున్న
ఈవెంట్ ఏంటి, లేదంటే ఇంకా 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 లైక్ దీని గురించిన విశేషాలు, ఐ మీన్ దీంట్లో వాడిన యురేనియమా, థోరియమా, ప్లూటోనియమా, లైక్ దీనికి సంబంధించిన ఇష్యూస్ని మనం ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకి ఇప్పుడు ఇదంతా అవసరం అంటే అవసరం లేదండి, ఇదేం అవసరం లేదు. దీనికి సంబంధించిన మ్యాటర్ని నేను ఈ స్లైడ్లో రాయడం జరిగింది, ఇది చూసుకుంటే సరిపోతుందండి మీకు. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే డేట్ ఎప్పుడు 1974 మే 18 నాడు స్మైలింగ్ బుద్ధ. ఎందుకు సార్ బుద్ధుడు నవ్వాడు, స్మైలింగ్ బుద్ధాని ఎందుకు అదే పెట్టారంటే వెరీ రీసెంట్గా ఒక 5 days కింద మనకు బుద్ధ పూర్ణిమ జరిగింది కదా. సో బుద్ధ పూర్ణిమ ఎవ్రీ ఇయర్ అదే డేట్ నాడు రాదండి, కొంచెం ముందుకైనా కొంచెం వెనక్కైనా జరగవచ్చు. సో సేమ్ డేట్ నాడు అప్పుడు బుద్ధ పూర్ణిమ వచ్చిందండి. ఆ బుద్ధ పూర్ణిమ కాంటెక్స్ని తీసుకొని ఈ ప్రాజెక్ట్కి బుద్ధుడు నవ్వాడు, ద బుద్ధ ఈ స్మైలింగ్ అనే పేరుతోనే స్మైలింగ్ బుద్ధ అనే పేరుని మనం తీసుకోవడం జరిగింది. అంతకుమించి ఇంకేం లేదండి. ఇది పోఖ్రాన్ జరిగింది, ఇక్కడ కేవలం న్యూక్లియర్ టెస్ట్ మాత్రమే జరిగింది, హైడ్రోజన్ టెస్ట్ జరగలేదు. ఓకేనా, హైడ్రోజన్ బాంబ్ టెస్ట్ మనం చేయలేదు, ఓన్లీ న్యూక్లియర్ టెస్ట్ జరిగింది. ఇక్కడ మనం వాడింది ఏంటంటే ఫిజన్. ఫిజన్ అంటే కేంద్రక విచ్చిత్తి, అంటే ఆటమ్స్లో ఒక ఆటం నుంచి ఇంకో ఆటం విడిపోవడం జరుగుతుంది. ఆ విడిపోవడం వల్ల ఆ విడిపోయే న్యూక్లియర్ టెస్ట్ని మనం చేయడం జరిగింది. దేన్ని యూజ్ చేసి జరిగిందంటే ప్లూటోనియం అనే రేడియో యాక్టివ్ ఎలిమెంట్ని యూజ్ చేసి మనం చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ దీని అంతటికి సహాయ సహకారాలు అందించింది ఎవరు అంటే బార్క్, అంటే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. ఇది ముంబై బేస్డ్ అండి, ముంబైలో ఉంటుంది. ఈ ఎంటైర్ ప్రోగ్రామ్కి చైర్మన్షిప్ అధ్యక్షత వహించింది ఎవరంటే పి రాజారామన్న. పి రాజారామన్న ఈయన దీని మొత్తానికి అధ్యక్షత, ఐ మీన్ ప్రిసైడింగ్గా ఉండడం జరిగింది. అండ్ ఇక్కడ ఈ ప్రాజెక్టు మొత్తానికి కర్త కర్మ క్రియగా మనకి ఎవరిని చూడొచ్చు అంటే ప్రణబ్ రేవతి రంజన్ గారిని చూడొచ్చు. ఈ ప్రణబ్ గారిని మనం ఏం చేయడం జరిగిందంటే ఇందిరాగాంధీ ఆయనకి ఆఫర్ ఇచ్చింది ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న టెస్ట్కి మీరే బటన్ నొక్కండి, మీరే ఇలా 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 బటన్ ప్రెస్ చేయండి సార్ అని ఆయనకి ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఈ ఎంటైర్ స్టోరీ మొత్తాన్ని రాజారామన్న తన బుక్ అయిన ఇయర్స్ ఆఫ్ పిలిగ్రిమేజ్, దయచేసి బుక్ని ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి, మళ్ళీ పిలిగ్రిమేజ్ అంటే విహారయాత్ర సంవత్సరాలని గుర్తుపెట్టుకోకండి. ఇయర్స్ ఆఫ్ పిలిగ్రిమేజ్ అనే తన బుక్లో ఈ ఎంటైర్ మ్యాటర్ని రాయడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ ఇదంతా పోఖ్రాన్ 1 అండి. సో ఇదే కాంటెక్స్ట్ మనం పోఖ్రాన్ 2ను కూడా చూసుకుందాం. రిమినిస్కింగ్ ప్రాసెస్లో ఏ రోజు జరిగింది, మే 13 జరిగింది, మే 11 జరిగింది. ఈ మే 11 నుంచి మే 13 వరకు కంటిన్యూస్గా మనం టెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడ పోఖ్రాన్ చేయడం జరిగింది. దీనికి మనం పెట్టుకున్న పేరేంటి, ఆపరేషన్ శక్తి. అందుకే ఈ మే 11 నాడు మనం ఏమంటున్నాం, నేషనల్ టెక్నాలజికల్ డే అంటున్నాం. ఇక్కడ మనం న్యూక్లియర్ను మరియు హైడ్రోజన్ బాంబ్ని టెస్ట్ చేయడం జరిగింది. ఈ కాంటెక్స్ట్లో ఇక్కడున్న ఏ కాంటెక్స్ట్ నుంచి అయినా, ఏ మూల నుంచి అయినా మనం ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కమింగ్ జీపీఓ కానీ, ఎస్ఏపిసి కానీ, గ్రూప్స్ కానీ, ఏదైనా ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జామ్ ఇలాంటి క్వశ్చన్స్ని. సరే ఇది ఇప్పుడు 1974 జరిగింది కదా, మరి ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే 51 years కంప్లీట్ అయింది కదా, అంటే కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇది రావడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్స్ మనం ఇంతకుముందు చూసాం, మరలా చూడబోతాం. మరలా చూసేటప్పుడు కాస్త కాంప్లెక్సిటీ కొంచెం పెరుగుతుందండి, డెఫినెట్గా పెరుగుతుంది, కొంచెం పెరుగుతుంది. మన పోఖ్రాన్ మీద ఎన్నిసార్లు చూడలేదు క్వశ్చన్స్, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కానీ, తర్వాత మిగతా ఎగ్జామ్స్లో కానీ ఎన్నిసార్లు చూడలేదు ఇలాంటి క్వశ్చన్స్. సో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ అండి, ఎస్, కేరళలో 10వ తరగతి విద్యార్థులకు రోబోటిక్స్ విద్య తప్పనిసరి. ఎస్, ఇక్కడ మనకు అర్థమవుతుందా, కేరళ స్టేట్ అండి, ఇది ప్రతి దాంట్లో ముందస్తుగానే ఉంటుందండి. లైక్ డిజిటల్ లైబ్రరీ కానీ, లేదంటే కాన్స్టిట్యూషన్కి సంబంధించిన ఒక సెపరేట్ విలేజ్ ఎస్టాబ్లిష్ అవ్వడం కానీ, లేదంటే వెరీ రీసెంట్గా నరేంద్ర మోడీ గారు ఒక లాజిస్టిక్ పోర్ట్ని త్రివేంద్రంలో స్టార్ట్ చేయడం కానీ, ఇట్లా ప్రతి దాంట్లో కేరళ చాలా వాటిల్లో ముందుంటే వెరీ రీసెంట్గా సుప్రీంకోర్టులో కూడా వక్ఫ్ బిల్లుకి ఆపోజిట్గా కేసుని ఫైల్ చేయడం జరిగింది. ఈ అన్ని కాంటెక్స్ట్లో మన కేరళ కనబడుతుంది. ఇప్పుడు మరలా కేరళ ఏమొచ్చిందంటే వాళ్ళ రాష్ట్రంలో 10వ తరగతి విద్యార్థులకు రోబోటిక్స్ విద్యను తప్పనిసరి చేసిన తొలి రాష్ట్రంగా, ఇది సూపర్లేటివ్ టాపిక్ అండి, అంటే ఇదే మొదటిసారిగా జరుగుతుంది. ఇది ఒక సూపర్లేటివ్ టాపిక్లో మనం ఇట్లాంటి దాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏంటంట, తప్పనిసరి చేసిన తొలి రాష్ట్రం అండి, మొదటి రాష్ట్రం గుర్తుపెట్టుకోండి, కేరళ తొలి రాష్ట్రం. ఇది ఏమనంటే వాళ్ళ పుస్తకంలో 6వ చాప్టర్లోనంట ది వరల్డ్ ఆఫ్ రోబోట్స్ అనే పేరుతోని రోబోటిక్స్ విద్య మీద ప్రాథమిక అంశాలను బోధించనున్నట్లు చెప్తుంది. అప్రాక్సిమేట్లీ 4.5 లక్షల మంది పిల్లల వరకు అక్కడ దీన్ని చదువుకోవడం జరుగుతుంది. ఈ ఎంటైర్ కాంటెక్స్ట్ మనకు అవసరం లేదండి, జస్ట్ ఏ రాష్ట్రం ఇటీవలి కాలంలో రోబోటిక్స్ని 10వ తరగతి విద్యార్థులకు తప్పనిసరి సబ్జెక్టుగా చేసింది, ఏ రాష్ట్రం, కేరళ. అర్థమవుతుంది కదా. కేరళ అనగానే మనకు దాని రాజధాని ఏంటి, త్రివేంద్రం గుర్తు రావాలి.
అసెంబ్లీ అండ్ సెక్రటేరియట్ త్రివేంద్రంలో ఉన్నాయి, కానీ హైకోర్టు మాత్రం త్రివేంద్రంలో లేదు అండి. ఇది ఎక్కడుందంటే కొచ్చిన్కి ట్విన్ సిటీ అయిన ఎర్నాకుళంలో ఉండడం జరిగింది. ఆయన లక్షద్వీప్స్ కూడా, లక్షద్వీప్లకి సెపరేట్ హైకోర్టు అంటూ ఉండదండి. ఆ లక్షద్వీప్ హైకోర్టు కూడా ఈ కేరళలో ఉన్న ఆ ఎర్నాకుళం హైకోర్టు పరిధి కిందకి మాత్రమే వస్తుంది. ఒక అస్పిరెంట్గా మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఓకే ఓకే, లుక్ ఇంటూ అనదర్ స్లైడ్. ఎస్, చూడండి ఏం కనబడుతుంది. ఆర్టికల్ 142 వెరీ రీసెంట్గా ఒక 3 days కింద ద్రౌపది ముర్ము గారు సుప్రీంకోర్టుని ఒక 14 క్వశ్చన్స్ అడగడం మనం చూసాం కదా. చూసామా లేదా 14 క్వశ్చన్స్? ఎస్పెషల్లీ ఏ కాంటెక్స్ట్లో అడగడం జరిగిందండి? ఎస్పెషల్లీ అది అడిగిన కాంటెక్స్ట్ ఏంటంటే తమిళనాడు గవర్నర్ ఎవరండి? ఆర్ఎస్ రవి గారు. ఆ రవి గారు ఏం చేశారంటే, రవి గారికి తమిళనాడు గవర్నమెంట్లో ఉన్న ఎంకే స్టాలిన్ ప్రభుత్వానికి ఏ మాత్రం వాళ్ళిద్దరి మధ్య ఒక ఫ్రెండ్లీ అమికేబుల్ నేచర్ అనేది కనబడట్లేదు మనకి. సో ఆ కాంటెక్స్ట్లో ఆ గవర్నమెంట్ యాడ్ చేసిన ఏ బిల్లులైనా సరే గవర్నర్ ఏం చేస్తున్నాడంటే తనకు ఎంత కాల పరిమితి లోపల బిల్లులు యాక్సెప్ట్ చేసి గవర్నమెంట్కి ఇవ్వాలని ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎక్కడా రాసలేదు. సో ఆ కాంటెక్స్ట్లో గవర్నర్ ఏం చేస్తున్నాడు, ఆ బిల్లుని తన దగ్గర అంటిపెట్టుకుంటున్నాడు. ఎంతకాలంలోపు చేయాలన్న విషయం లేదు కాబట్టి తన దగ్గర అంటిపెట్టుకుంటున్నాడు. సో ఆ అంటిపెట్టుకునే ప్రాసెస్లో ఏం జరిగింది అంటే కొన్ని బిల్లులు తన దగ్గర పెట్టుకోవడం జరుగుతుంది, కొన్ని బిల్లులు ప్రెసిడెంట్కి పంపించడం జరుగుతుంది. ఇవి మనకు చెప్పే ఆర్టికల్స్ ఏంటండి? ఇవి మనకు చెప్తున్న ఆర్టికల్స్ ఏంటండి? ఒకటి ఆర్టికల్ 200, ఇంకొకటి ఆర్టికల్ 201. ఆర్టికల్ 200 ప్రకారంగా గవర్నర్ ఆ బిల్లులు తన దగ్గరనే అంటిపెట్టుకోవచ్చు. సో మరలా పంపొచ్చు. సెకండ్ టైం పంపితే గవర్నర్ యాక్సెప్ట్ చేయొచ్చు, లేదు అంటే దాన్ని ప్రెసిడెంట్కి కూడా పంపొచ్చు. అదే విషయం ఈ 2 ఆర్టికల్స్ మనకు చెప్పడం జరుగుతుంది. ఇక ప్రెసిడెంట్కి పంపించినప్పుడు సెకండ్ టైం పంపు, థర్డ్ టైం పంపు, ఫోర్త్ టైం పంపు, ఎన్నిసార్లు పంపు ప్రెసిడెంట్ యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. దట్ ఈస్ అది కంప్లీట్ అప్ టు ప్రెసిడెంట్. సో ఈ కాంటెక్స్ట్లో ఆ గవర్నమెంట్ సుప్రీంకోర్టుని అడిగిందండి. ఏమని అడిగింది? మేము పెట్టిన బిల్లుల్ని, రాజ్యాంగంలో ఉన్న ఈ లూప్హోల్ని వాడి మాకు అన్యాయం చేస్తున్నారు అనే కాంటెక్స్ట్లో పెడితే ద్రౌపది ముర్ము గారు అడగడం జరిగింది. అంటే మీరు మా మీద 142ని వాడవచ్చా, మీరు మా మీద 142 వాడవచ్చా అనే విషయాన్ని నేను న్యాయ సలహా అంటే అడ్వైజ్ ఆఫ్ జ్యుడిషియరీ కింద ఆర్టికల్ 143ని యూజ్ చేసి నేను మిమ్మల్ని అడుగుతున్నా అని అడగడం జరిగిందండి. నేను 143 యాక్ట్ని యూజ్ చేసి న్యాయ సలహా కోరడం జరుగుతుంది. ఇప్పటివరకు న్యాయ సలహా 15 ప్రెసిడెంట్స్ కోరడం జరిగింది. అతి ఎక్కువగా ఎవరు కోరడం జరిగిందంటే రాజేంద్ర ప్రసాద్ గారు కోరడం జరిగింది. అలాగే ఈరోజు ద్రౌపది ముర్ము గారు ఈ న్యాయ సలహాని కోరడం జరిగింది. సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని ఒక రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయండి అంటే 5 న్యాయమూర్తులు తక్కువ కాకుండా రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి మీరు నాకు ఇది సెలవు ఇవ్వండి అని అడగడం జరిగిందండి. దేని గురించి? ఈ ఆర్టికల్ 142. ఇప్పుడు చెప్పండి, ఈ ఆర్టికల్ 142 ఏం చెప్తుంది అంటే కంప్లీట్ జస్టిస్ అండి. ఏం జస్టిస్ అది? కంప్లీట్ జస్టిస్, లేదా తెలుగులో పూర్తి న్యాయం అండి. ఏం న్యాయం? పూర్తి న్యాయం. అంటే ఏంటి అంటే సుప్రీంకోర్టుకున్న కొన్ని డిస్క్రిప్షన్ పవర్స్లో అంటే విచక్షణ అధికారాలలో ఇది కూడా వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ థింగ్ అండి. ఏంటి అంటే తనకున్న విచక్షణ అధికారాల ప్రకారంగా ఇది ఏమని చెప్పింది? ఏ గవర్నర్ సరే 3 months లోపల ఈ బిల్స్ని యాక్సెప్ట్ చేయాలి. మరి నిజంగా రాజ్యాంగంలో బిల్స్ని ఇంత టైం లోపల యాక్సెప్ట్ చేయాలని ఉందా? లేదు కదా. మరి సుప్రీంకోర్టు ఏం చేసింది? 142ని యూజ్ చేసి మీరు ఇంతకాలంలోపు యాక్సెప్ట్ చేయండి అని తీర్పివ్వడం జరిగింది. అంటే దీని ప్రకారంగా ఎలాంటి డిగ్రీ అయినా మనం ఇవ్వచ్చు అండి. ఎలాంటి డిగ్రీ అయినా మనం సుప్రీంకోర్టు ఇవ్వచ్చు. ఈ కాంటెక్స్ట్లో భాగంగా ఇప్పుడు మరలా 142 తెర మీదకి వచ్చింది. ఎందుకు ఇది 142 తెర మీదకి రావడం జరిగిందంటే ఇక్కడ మీరు చూడండి, ఎవరండినే మన ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు? బిఆర్ గవాయ్, భూషణ్ రామకృష్ణ గవాయ్. మన దేశానికి 52వ ప్రధాన న్యాయమూర్తి అండ్ 2వ దళిత న్యాయమూర్తి అండ్ మొదటి బుద్ధిస్టు న్యాయమూర్తి. అర్థమవుతుందా? 2వ దళిత సీజై, మొదటి బుద్ధిస్టు సీజై. మరి ముందున్న మొదటి దళిత సీజై ఎవరు? అదే మీ క్వశ్చన్. తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఓకే, సో ఈయన ఏంటి అంటే ఇక్కడ మీరు చూడొచ్చండి, ఈయనకు ఒక ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ ఎవరెవరు చేశారు అంటే ఒకటి మహారాష్ట్ర అండ్ గోవా బార్ కౌన్సిల్స్. ఈ 2 బార్ కౌన్సిల్స్ ఈయనకి ఒక ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. యాక్చువల్గా హీ బిలాంగ్స్ టు మహారాష్ట్ర స్టేట్. ఆఫ్టర్ బికమింగ్ సీజే ఆఫ్ ఇండియా, ఆఫ్టర్ దట్ హీ కేమ్ టు మహారాష్ట్ర. అర్థమవుతుంది కదా. ఆయన సీజే అయిన తర్వాత మహారాష్ట్రకు రావడం ఇదే తొలిసారి. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఈయన ఇక్కడ ఒక విషయం పట్ల డిస్సాటిస్ఫాక్షన్ ఉండడం జరిగింది. ఏంటి అంటే ఈయన రావడం ప్రోటోకాల్ ప్రకారంగా సిఎస్ అంటే ఒక రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీ అంటే కార్యదర్శి కానీ
తర్వాత డీజీపీ లెవెల్ ఆఫీసర్ కానీ వాళ్ళు ఈయనని ఏంటి అంటే లైక్ ఆనరరీగా రిసీవ్ చేసుకోవాలండి. ఇక్కడ అది జరగలేదు. ఈయన ఏమంటున్నాడంటే అది జరగలేదు. ఇదే నా ప్లేస్‌లో ఉంటే మిగతా ఎవరైనా నా ప్లేస్‌లో ఉంటే గనక ఆర్టికల్ 142ని ప్రయోగించేవాళ్ళు. మీ మీద ఆర్టికల్ 142ని ప్రయోగించి, ఆర్టికల్ 142ని ప్రయోగించి పూర్తి న్యాయం కింద అది ఎవరైనా పర్లేదు. మేము ఒక రకమైన డిగ్రీ గాని, ఒక తీర్పు గాని మేము ఇచ్చేవాళ్ళం. కానీ నేను అలా చేయట్లేదు అని కొంచెం నవ్వుతూ రిప్లై ఇవ్వడం జరిగింది. సో ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ ఎంటైర్ ఆర్టికల్ మనకు అవసరం అంటే దిస్ ఈస్ అబ్సల్యూట్‌లీ నాట్ ఇంపార్టెంట్ అండి. కానీ ఇక్కడ ఏంటంటే చూడండి ఇగో ఇది ఆర్టికల్ 142, ఆర్టికల్ 142 ఇక్కడ వచ్చిందండి ఆర్టికల్ 142. సో మీకు నేను చెప్పేది ఒకటేనండి. సార్ సడన్‌గా ఒక ఆర్టికల్ మేము చదవట్లేదు. అయినా మాకు ఎగ్జామ్స్ వస్తున్నాయి. ఏంటి మరి లాజిక్ ఎక్కడ పోయింది సార్? ఇక్కడ జరిగింది సార్ అంటే ఇదేనండి. లాజిక్ అంటే ఏం లేదు. అది పేపర్‌లో హైలైట్ అయిందా కాలేదా? దానికి సంబంధించి దాని చుట్టూ ఏమైనా ఇష్యూ జరిగిందా జరగలేదా? ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. సో లాస్ట్ టైమ్ ఎస్ఐ దాంట్లో అడిగిన క్వెషన్ ఏంటి అంటే ఆర్టికల్ 233 గురించి చెప్పండి అనండి. ఏముంది? డిస్ట్రిక్ట్స్ జడ్జెస్‌ని గవర్నర్ అపాయింట్ చేస్తాడు. అదెందుకంటే అప్పట్లో అది కరెంట్ అఫైర్స్‌లో ఎక్కువగా కనబడ్డది. సో నేను చెప్పేది ఒకటేనండి. ఏంటి అంటే కరెంట్ అఫైర్స్ నోటిఫికేషన్ వచ్చాక నేను ప్రిపేర్ అవుతా. వద్దు. నోటిఫికేషన్ వచ్చాక నేను ప్రిపేర్ అవుతా అంటే అస్సలు వద్దు అండి. సింపుల్‌గా ఒకటే చెప్తున్నా. ఏమున్నా సరే ఒక 6 మంత్స్ ముందు నుంచే మీరు ప్రిపేర్ అవ్వండి. కనీసం ఒక ఎగ్జామ్‌కి 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ మొత్తం మీకు నోటెడ్ అయ్యి ఉండాలి. ఎందుకు అంటే అందరూ చేసే కరెంట్ అఫైర్స్‌ని మీరు చేయగలుగుతారు. కానీ ఎవరు చేయని కరెంట్ అఫైర్స్‌ని 1, 2 చేస్తే ఆ 1, 2 మార్కులతోని ఎంతమందిని ఆపిన వాళ్ళు అవుతారండి? ఒక్కసారి మిమ్మల్ని మీరు అడగండి. గత ఎగ్జామ్స్‌లో 1 లేదా అరకొర మార్కులతో జాబ్ పోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. దయచేసి మీరు ప్రిపరేషన్ వదలకండి. ఎందుకంటే నోటిఫికేషన్ రావడం కామన్ అది. అది ఖచ్చితంగా వస్తుంది. కానీ అప్పటి వరకు మీరు ఇలాంటి వాటి పట్ల మీరు బివేర్‌గా ఉన్నారా లేదా? మీరు అలర్ట్‌గా ఉన్నారా లేదా? ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే 395కి 395 ఆర్టికల్స్ చదవడం ఎవరి వల్ల కాదు. కానీ ఇందులో మేజర్‌గా మనకి ఇలా పబ్లిక్‌లో హైలైట్ అవుతున్న ఆర్టికల్స్ ఉంటాయండి. వీటిని మాత్రం ఖచ్చితంగా మీరు చూడండి. ఇంకా ద్రౌపది ముర్ము గారు వేటి మీద క్వెషన్స్ వేయడం జరిగింది? ఆర్టికల్ 131 మీద, ఆర్టికల్ 145 మీద ఇలా చాలా రకాలుగా ఆమె ఒక 14 క్వెషన్స్ వేయడం జరిగిందండి. మరియు ఇంకా ఆర్టికల్ 361 మీద కూడా ఆర్టికల్ 361 అంటే వాళ్ళకున్న ఇమ్యూన్ ఆఫ్ పవర్స్ అంటే గవర్నర్‌కి గాని, రాష్ట్రపతికి గాని వాళ్ళకున్న అంటే ఈ ఇండియాలో ఎవరికీ లేని ఒక ఇమ్యూన్ పవర్స్ వాళ్ళకు ఉండడం జరిగిందండి. అలాంటి వాటి మీద ఇవన్నీ మీకు బుక్స్‌లో ఉంటాయి. ఉండవని కాదు. కానీ ఇవి ఎగ్జామ్స్‌లో వస్తాయి. బట్ అక్కడ హైలైట్‌గా ఉండవు. ఇలాంటి టైంలో అంటే కరెంట్ అఫైర్స్‌లో వచ్చిన టైంలో మీరు మళ్ళీ హైలైట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఓకే. లుక్ ఇంటూ నెక్స్ట్ కరెంట్ అఫైర్. యెస్. ఇక్కడ మీరు చూడండి. వీటిని ఏమంటున్నారంటే మరంగ్ బురు. యెస్. మరంగ్ బురు లేదా వీటిని ఏమంటారంటే పరస్నాథ్ కొండలు. పరస్నాథ్ కొండలు అంటున్నారండి. ఒకసారి చూడండి వీటిని ఏమంటారు? మరంగురు లేదా పరస్నాథ్ కొండలు. ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదండి ఇగో పరస్నాథ్ కొండలు. ఇగో ఇలా ఇక్కడ చూడండి ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపులేనండి ఇది. ఇది ఎవరికి సంబంధించిన టెంపుల్ అంటే జైనిజంకి సంబంధించిన టెంపుల్. ఇక్కడ మీరు గూగుల్ మ్యాప్స్ చూడొచ్చండి రియల్ టైమ్ లొకేషన్స్ లో భాగంగా. ఇగో ఇక్కడొకటి, ఇక్కడ ఇగో లేదు అంటే ఇక్కడ ఏంటి సార్ అవన్నీ కొండల మీద అవన్నీ ఏంటి అంటే ఎస్ ఇక్కడ మీరు చూడొచ్చండి. ఇదంతా ఏంటి అంటే జార్ఖండ్ రాష్ట్రం. ఇదంతా జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించిన కాంటెక్స్ట్. ఈ కాంటెక్స్ట్ లో భాగంగా ఇదంతా మనం ఎక్కడ మాట్లాడుకుంటామంటే గిరిద్ డిస్ట్రిక్ట్ అండి. గిరిద్ జిల్లాలో ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఆ పరస్నాథ్ కొండల మీద సంతాలి తెగ, ఎస్ సంతాలి ట్రైబ్స్ మరియు లోకల్ జైన్స్ వీళ్ళ మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చిందండి. ఏంటి అంటే మీరు ఇక్కడ చూడొచ్చు. ది జార్ఖండ్ హైకోర్టు recently enforced a ban on sale and consumption of meat, alcohol on this hill. ఇక్కడ మీరు చూడొచ్చు జార్ఖండ్ హైకోర్టు ఏం చేసిందంటే ఈ కొండల మీద మీట్ అండ్ ఆల్కహాల్ని ఈ రెండింటిని బ్యాన్ చేస్తూ ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు ఎవరి మధ్య ఇది కాన్ఫ్లిక్ట్కి తీసుకురావడం జరిగిందంటే సంతాలి ట్రైబ్ అండ్ జైన ట్రైబ్. ఇక్కడ ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే మనకి మొత్తం చూడండి. ఈరోజు మళ్ళీ ఇక్కడ వచ్చిన టాపిక్ ఏంటంటే జైనిజం. జైనిజం. ఇక్కడ మీరు చూడొచ్చండి. ఇక్కడ మీరు క్వశ్చన్స్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే తొలి జైన తీర్థంకరుడు ఎవరు? అసలు తీర్థంకరుడు అంటే అర్థం ఏంటి? నిర్వాణం అంటే అర్థం ఏంటి? మోక్షం అంటే అర్థం ఏంటి? 23వ తీర్థంకరుడు ఎవరు? 24వ తీర్థంకరుడు ఎవడు?
నిజమైన జైనిజం యొక్క సృష్టికర్త ఎవరు అనే రకంగా మనం క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ హిల్స్ ఉన్నాయి కదండి, ఇగో చూడండి, ఈ హిల్స్ అని ఉన్నాయి కదా, ఈ హిల్స్ మీద ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టెంపుల్ ఉంటుందండి. ఈ ఒక్కొక్క టెంపుల్ ఎవరికి రిసెంబుల్ అంటే ఆ తీర్థంకరులల్లో అప్రాక్సిమేట్లీ 24 తీర్థంకరులలో 20 మంది తీర్థంకరులకి ఇక్కడే మోక్షం లభించింది, నిర్వాణం, విచ్ మీన్స్ డెత్, మరణం లభించింది అని ఇది అన్నట్టు. ఎందుకు సార్ ఇక్కడ సంతాలి ట్రైబ్స్ వాళ్ళు ఎవరు? వాళ్ళు తెగలండి, వాళ్ళు మాంసము మద్యము ఈ రెండు స్వీకరిస్తారు. కానీ జైనిజం అలా కాదు కదా, వాళ్ళు పూర్తి శాకాహారమే. అది చెప్పాలంటే కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ వాళ్ళు తమ యొక్క జీవనాన్ని గడపడం జరుగుతుంది. అలాంటి వాళ్ళకి మరియు ఈ తెగలకి మధ్య ఒక రకమైన కాన్ఫ్లిక్ట్ రావడం జరిగింది. ఆ కాన్ఫ్లిక్ట్లో భాగంగా మనం దీన్ని మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏంటి అంటే అప్రాక్సిమేట్లీ కొండ మీద 40 జైన టెంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ చిన్న డయాగ్రామ్లో మీకు ఇన్ని టెంపుల్స్ కనబడుతున్నాయి. నిజంగా అక్కడ ఎన్ని ఉన్నాయి? అప్రాక్సిమేట్లీ 40 టెంపుల్స్ ఉండడం జరిగింది. అండ్ దీంతో పాటు సంతాలీలు ఏం చేస్తుర్రు? వాళ్ళకి సంబంధించిన దేవతనంట, ఎవరు? మరాంగ్బురు. ఆ మరాంగ్బురు దేవత అక్కడ ఉంది, ఆమెకి ఇలాంటి నైవేద్యం పెట్టాలని. అదే తీర్థంకర్లు ఏంటి, ఇక్కడ మాంసం కానీ మద్యం కానీ ఇక్కడ అమ్మకూడదని వీళ్ళ మధ్య ఒక రకమైన కాన్ఫ్లిక్ట్ రావడం జరిగింది. దానికి తోడుగా జార్ఖండ్ హైకోర్టు ఏమని జారీ చేసింది? టు బ్యాన్ మీట్ అండ్ ఆల్కహాల్ ఆన్ వాట్? పరస్నాథ్ హిల్స్ మీద మేము బ్యాన్ చేస్తున్నాం అని తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ కాంటెస్ట్లో భాగంగా ఇప్పుడు సంతాలీలు వచ్చారు కాబట్టి ఈ సంతాలీల తిరుగుబాటు ఎప్పుడు జరిగింది? 1855. అఫ్ కోర్స్ 1857లో మిటిని జరుగుతుంది కదా, సిపాయిల తిరుగుబాటు. దానికి గల వన్ ఆఫ్ ది రీజన్స్లలో ఇది కూడా ఒక రీజన్. ఎందుకంటే ఆ టైంలో సంతాలి తిరుగుబాటుకి హెడ్గా ఎవరున్నారంటే సిద్ధు అండ్ కన్హా. వీళ్ళ మీద మనం క్వశ్చన్స్ని గ్రూప్ 2లో గ్రూప్ 3లో కూడా ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది, చూసాం కూడా. సో వీళ్ళ సారథ్యంలో ఈ మూమెంట్ రావడం జరిగింది. ఈ మూమెంట్కి కొనసాగింపుగా వీళ్ళని మనం సంతాలిగా మాట్లాడుకోవడం జరుగుతుంది. తర్వాత 1899లో ఎవరు వస్తారండి? భగవాన్ బిర్సా ముండా. ఈయన ఆధ్వర్యంలో కూడా మనకి తిరుగుబాట్లు కనబడతాయి. అందుకే జార్ఖండ్ ఎయిర్పోర్ట్ పేరు మనం ఏమని పేరు పెట్టుకున్నాం? వి నేమ్డ్ ఇట్ భగవాన్ బిర్సా ముండా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అర్థమవుతుంది కదా? ఓకే. అయితే ఇక్కడ రిలీజియస్ ప్రాక్టీసెస్ అంటే ఇప్పుడు మనం చూసాం ఏమేమి రిచువల్స్ ఉన్నాయి. వాళ్ళకేమో మరాంగ్బురు దేవత, వీళ్ళకేమో జైనిజం. సో ఇప్పుడు జైనిజం కూడా టాపిక్లోకి వచ్చింది, సంతాలి తిరుగుబాటులో టాపిక్లోకి వచ్చింది. అంటే మీరు సిపాయిల తిరుగుబాటుని దీనికి అఫిలియేటివ్ చూసుకోవాలి, సంతాలీల్ని అఫిలియేటివ్ చూసుకోవాలి, బిర్సా ముండాని అఫిలియేటివ్ చూసుకోవాలి, దాంతోపాటు జైనిజంని కూడా అఫిలియేటివ్ చూసుకుని నోట్స్ మేక్ చేసుకునే బాధ్యత ఆస్పిరెంట్స్గా మీ మీద ఉంది. ఓకేనా? ఓకే, లుక్ ఇన్ టు అనదర్ కరెంట్ అఫేర్. ఎస్, మీరు ఇక్కడ చూడొచ్చు అండి, ఇదంతా నార్త్ ఈస్ట్ అండి. కనిపిస్తుంది మీకు సిక్కిము, ఇదంతా ఏంటి? అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, తర్వాత ఏంటి త్రిపుర, ఆ తర్వాత ఇది మేఘాలయ. కనబడుతుంది కదండి మీకు ఇదంతా. అస్సాం కనబడుతుంది కదా? ఎస్. అయితే ఇక్కడ మీకు మేఘాలయ క్యాపిటల్ ఏంటండి? మేఘాలయ క్యాపిటల్ షిల్లాంగ్ కదా? షిల్లాంగ్. అదే అస్సాంలో సిల్చర్ కనబడుతుంది కదా? ఈ డిస్టెన్స్ అప్రాక్సిమేట్లీ 167 కిలోమీటర్ ఉండడం జరుగుతుందండి. ఈ 167 కిలోమీటర్స్ని 4 లైన్స్ హైవేగా, అర్థమవుతుందా? 4 లైన్ల హైవేగా ఇక్కడ చూడండి ఏంటి అంటే షిల్లాంగ్ సిల్చర్ హైవే ప్రాజెక్టు. ఇది ఏంటి అంటే మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్టుగా ఇది మయన్మార్ కూడా మనకి ఒక గేట్వే లాగా ఏర్పడుతుంది. ఎందుకు సార్ ఇది మయన్మార్ కూడా గేట్వే లాగా ఏర్పడుతుంది అంటే పక్కనే ఉంది ఏంటి? త్రిపురానా కదా? ఇక్కడ మిజోరం ఉందా లేదా? ఇక్కడ మణిపూర్ ఉందా లేదా? ఇలా మీరు త్రిపురాకి వెళ్ళొచ్చు, మిజోరంకి వెళ్ళొచ్చు, మణిపూర్కి వెళ్ళొచ్చు. సరే, ఈ మణిపూర్ నుంచి మనం ఇలా మయన్మార్కి వెళ్ళొచ్చు, ఈ మిజోరం నుంచి మనం మయన్మార్కి వెళ్ళొచ్చు, లేదంటే బంగ్లాదేశ్కి వెళ్ళొచ్చు. ఈ త్రిపుర నుంచి కూడా మనం ఇలా మయన్మార్కి వెళ్ళొచ్చు లేదా బంగ్లాదేశ్కి వెళ్ళొచ్చు. కనబడుతుంది కదా మీకు? కనబడుతుంది కదా? ఏం బట్టి కొట్టట్లేదు కదా? కనబడుతుంది కదా? ఎస్. సో ఇప్పుడు మీరు చూడొచ్చండి, ఎంటైర్ థింగ్ ఏంటంటే షిల్లాంగ్ సిల్చర్ హైవే ప్రాజెక్ట్ సెట్ టు ట్రాన్స్ఫార్మ్ కనెక్టివిటీ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. మొత్తం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి అదొక కనెక్టివిటీగా కనబడుతుంది కదా? సో ఇంకా మనం ఈ రకంగా ఇలా కానీ లేదు అంటే ఈ రకంగా ఇంకా చాలా వేస్గా మనం మొత్తంగా దీన్ని కనెక్ట్ అవ్వచ్చు అండి. సో అప్రాక్సిమేట్లీ 167 కిలోమీటర్స్ అండి, 160.8. సో అప్రాక్సిమేట్లీ 167 కిలోమీటర్స్ ఏం కాదండి, 167 కిలోమీటర్స్ ఒక హైవేని మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. సో ఇది ఎప్పటి వరకు కంప్లీట్ అవడానికి ప్రాబిలిటీ ఉంది అంటే 2030 వరకు ఇది కంప్లీట్ అవడానికి ప్రాబిలిటీ ఉంది. సో ఈ కాంటెక్స్ట్లో ఫుల్ థింగ్ని చూద్దాం. ఇది ఏంటి అంటే దీన్ని ఎవరు లీడ్ చేయడం జరుగుతుందంటే NHIDCL,
నేషనల్ హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది ఎప్పుడు ఏర్పడింది? 2014లో ఏర్పడింది. ఎవరి కింద ఉంటుంది? మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్స్. ప్రజెంట్ కన్సర్న్ మినిస్టర్ ఎవరు? నితిన్ గడ్కరీ. వెరీ రీసెంట్గా తెలంగాణలో హైదరాబాద్కి అంబర్పేటకు రావడం జరిగింది కదా. ఇక్కడ ఒక ఫ్లైఓవర్ని కూడా అతను ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మనం మొదటి కరెంట్ అఫైర్స్లో మాట్లాడుకోవడం జరిగిందండి. ఓకేనా? సో ఇది ఎవరి ద్వారా ఇది ఏర్పాటు చేయడం జరుగుతుంది? ఎల్ఎన్టీనో ఇంకేదో కంపెనీ కాదండి. ఇది NHIDCL అంటే ఏంటి? నేషనల్ హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళ సారథ్యంలో ఇది ఏర్పడడం జరుగుతుంది. ఇంకా దీనికి ఏమైనా సిగ్నిఫికెన్స్ చూడొచ్చా అంటే ఎస్, అబ్సల్యూట్లీ చూడొచ్చు. ఏంటండి ఇప్పుడు చూడండి, సిల్చర్ వచ్చింది. ఈ సిల్చర్ నుంచి చూడండి, ఇగో మనకి త్రిపుర కనబడుతుంది, మణిపూర్ మనకి మిజోరాం కనబడుతుంది, ఇటు మణిపూర్, నాగాలాండ్ ఇవన్నీ కనబడుతున్నాయి కదా. ఇంకా దీంతో పాటు మనకి ఇంతకుముందు ఒక ప్రాజెక్ట్ ఉండేనండి. ఆ ప్రాజెక్ట్ పేరు ఏంటి అంటే కలాదన్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్. కలాదన్ మల్టీ మోడల్ ప్రాజెక్టు. ఇది ఏంటి అంటే ఈ కలకత్తా నుంచి మొదలు పెడితే బంగ్లాదేశ్లో ఉన్న సిట్వే పోర్ట్ వరకు ఇది ఒక రకమైన సీ రూట్గా వెళ్తుందండి. ఎందుకు? ఈ చుట్టూ తిరిగిపోయే బదులు ఇలా వెళ్ళడం బాగుంది కదా. ఇది ఒక ప్రాజెక్ట్గా మనం 2024లో దాని గురించి మాట్లాడుకోవడం జరిగింది. సో మనం ఎక్స్పెక్ట్ కూడా చేసామండి. ఒక క్వశ్చన్ ఏంటి అంటే వెరీ రీసెంట్గా కనబడుతున్న సిట్వే పోర్ట్ ఎక్కడుంది? సో ఈ ప్రపంచంలో చాలా పోర్ట్స్ ఉందండి. ఎస్పెషల్లీ ఆ సిట్వే పోర్ట్ని ఎందుకు అడగడం జరిగింది? ఎందుకంటే నాటి కాలంలో అది కరెంట్ అఫైర్లో ఉంది కాబట్టి అడిగారు. సో ఈ పరంగా మీరు ప్రతి విషయాన్ని చాలా బ్రీఫ్గా గుర్తుపెట్టుకోవాలండి. అర్థమవుతుంది కదా? ఏదో చూసి వదిలేసినట్టు కాదు. ఒకసారి చూడండి, ఇంత మంచిగా మ్యాప్స్ చూడడం జరిగింది. ఇదంతా మ్యాపే కదా. ఈ మ్యాప్లో భాగంగా మీరు చూడండి, మేము తయారు చేసిన ప్రతి కరెంట్ అఫైర్స్ ఏదో పేపర్లో ఒక స్లైడ్ వస్తుంది, దాన్ని యాస్ట్గా మీకు చెప్పట్లేదండి. పేపర్లో వచ్చిన స్లైడ్ని మేము చూపిస్తున్నాం, ఆ మ్యాటర్ని రాస్తున్నాం. మళ్ళీ ఆ మ్యాటర్ని రాసి ఇంత కంటెంట్ మీకు అవసరం లేదు, మీకు ఎంత కావాలి అండ్ ఎగ్జామ్ ఓరియంటెడ్లో ఎలా వస్తుంది అవన్నీ మేము మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ అవసరమైన ప్రతి దగ్గర గూగుల్ ఎర్త్ని వాడడం కానీ, లేదంటే ఇలాంటి పిక్టోరియల్ ఇమేజెస్ చూపించడం కానీ, లేదు అంటే ఇలా హైలైట్ చేస్తూ ఇది ఎంటైర్ థింగ్లో ఇది మీరు ఎగ్జామ్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉంటుందండి. సో ఏదో ఇది మేము చెప్పడం కాదు, మేము దీన్ని చాలా ప్రాక్టికల్గా రియాలిటీగా మీకు అర్థమయ్యే విధంగా మేము దీన్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు దీన్ని చాలా వైజ్గా వాడుకోండి. ఎవరైనా తొలిసారి ఇదే నా కరెంట్ అఫైర్స్ చూడడం అయితే ఇక్కడ నుంచి నేను మీకు 365 డేస్ నా సర్వీస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి. చేస్తేనే ఇది చాలా చాలా ఇంకెక్కువ మందికి రీచ్ అవుతుంది, మాకు ఒక బూస్టప్ దొరుకుతుంది. అర్థమవుతుంది? చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే నెక్స్ట్ ఎస్, ఈరోజు మనం కనబడుతుంది ఏంటంటే GI ట్యాగ్ అండి. మీ అందరికీ తెలిసిందే GI ట్యాగ్ అంటే మళ్ళీ నేను చెప్పనవసరం లేదు. ఏంటి? జాగ్రఫికల్గా ఇండికేషన్, అంటే వాటికి సంబంధించిన సిల్వర్ ఫిరిగిరి కరీంనగర్ కానీ, ఆత్రేయపురం పూతరేకులు కానీ, తిరుపతి లడ్డూలు కానీ, ఇలా ఒక ఊరు పేరు చెప్తే మనకు కొన్ని గుర్తొస్తుంది. అలాగే ఈరోజు ఏంటంటే ఇక్కడ మనం చూడొచ్చండి, రాజస్థాన్లో ట్రెడిషనల్ ఫుడ్ అయిన సాంగ్రీ, ఇక్కడ మీకు కనబడుతుంది కదా సాంగ్రీ, ఇదొక బీన్స్ అండి. ఇదొక బీన్స్. దీనికి ఇటీవలి కాలంలో అంటే నిన్న దానికి GI ట్యాగ్ రావడం జరిగింది. సో కాంటెక్స్ట్ రాష్ట్రం వచ్చింది కాబట్టి మీరు ఇప్పటి నుంచి నేను కొన్ని విషయాలు చెప్తానండి, థింగ్స్ టు రిమెంబర్. అంటే ఏ పాయింట్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏ స్టేట్ అన్నా మీకు కానీ అది కరెంట్ అఫైర్స్లో కనబడితే నేను థింగ్స్ టు రిమెంబర్లో భాగంగా మీరు ఏమేమి గుర్తుపెట్టుకోవాలో చెప్తా. ఇప్పుడు రాష్ట్రం కనబడ్డది, దాని సీఎం చూడండి ఎవరు? భజన్లాల్ శర్మ. దాని గవర్నర్ చూడండి హరిభౌ కృష్ణారావు. దాని క్యాపిటల్ చూడండి జైపూర్. నేషన్ బాక్స్ రణతంబోర్ కానీ, కియోలాడే కానీ ఇంకా చాలా రకాలుగా ఉంటాయి. ఓకేనా? సో ఈ ఎంటర్ కాంటెక్స్ట్లో ఈ సోయాబీన్ గురించి మనం మాట్లాడుకోవడం జరుగుతుందండి. ఈ సోయాబీన్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు చూడండి, ఫస్ట్ థింగ్ ఈ జాగ్రఫికల్ ఇండికేషన్స్ ఈ ఇచ్చే ఆఫీస్ ఎక్కడ ఉంటుందంటే చెన్నైలో ఉండడం జరుగుతుందండి. ఇది ఎవరి కింద పనిచేయడం జరుగుతుందంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. వీడియో చూస్తున్నారు కదా, ఆ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ. కన్సర్న్ మంత్రి ఎవరో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. తెలుసుకోనైనా కమెంట్ చేయండి. ఎందుకంటే నేను చెప్పవచ్చు కానీ నేను చెప్పను, మీ అంతటా మీరు తెలుసుకొని కమెంట్ చేస్తే అది ఎక్కువ రోజులు గుర్తుంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే ఈ GI రిజిస్ట్రీ కంపెనీ ఈ ఆఫీసు ఎవరి కింద పనిచేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళ కింద పనిచేస్తుంది. వాళ్ళ కింద ఒక డిపార్ట్మెంట్ ఉంటుందండి, అదే డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. దీన్నే మనం ఏమంటున్నాం సింపుల్గా DPIIT, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఇండస్ట్రీ ఇంటర్నల్. వీళ్ళు ఏం చేస్తున్నారండి, వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు మనకు కావాల్సిన ఈ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కింద పనిచేయడం జరుగుతుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరెవరైతే వాళ్ళకి సంబంధించిన GI ట్యాగ్స్ని రిజిస్టర్ చేయించుకుంటారో వాళ్ళకి అది GI ట్యాగ్ ఇవ్వాలా వద్దా,
అని డిసైడ్ చేసేది వీలేనండి. ఒకవేళ జిఏ ట్యాగ్ వస్తే జరిగే థింగ్ ఏంటి సార్ అంటే, ఆ ప్రాక్టీస్‌ని మీరు మళ్ళీ ఇంకెక్కడ చేయలేరండి. ఆ ప్రాక్టీస్‌ని మీరు మళ్ళీ ఇంకెక్కడ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి లడ్డు అంటే అక్కడ మాత్రమే వస్తుంది. మళ్ళీ వేరే వాళ్ళు దానికి కావాల్సిన దాన్ని రీమోడిఫై చేస్తానికి ఛాన్స్ ఉండదు. ఈ ఛాన్స్ ఎప్పటి వరకు ఉంటుందంటే 10 ఇయర్స్ వరకు ఉంటుంది. తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి. అర్థమవుతుంది కదా! అదే కాంటెక్స్ట్‌లో ఏంటి అంటే, ఈ రాజస్థాన్‌లో వన్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్స్, ఆ డిస్ట్రిక్ట్ పేరు బికనీర్. ఈ బికనీర్ డిస్ట్రిక్ట్స్‌లో స్వామి కేశవానంద రాజస్థాన్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు 2025లో ఏం చేశారంటే, దీనికి అప్లికేషన్ పెట్టడం జరిగింది. ఎవరికి? చెన్నైలో ఉన్న జిఏ ట్యాగ్ రిజిస్ట్రీ ఆఫీస్‌కి అప్లికేషన్ పెట్టడం జరిగింది. ఆ అప్లికేషన్‌లో భాగంగా ఎవరికి రావడం జరిగిందంటే, ఈసారి సాంగ్రీ అనే సోయాబీన్‌కి రావడం జరిగింది. ఇది ఏ చెట్టుకి కాస్తుందంటే కేజ్రీ. ఏ చెట్టుకి? కేజ్రీ అనే వృక్షానికి ఇది కాయడం జరుగుతుంది. ఇది చాలా కఠినమైన సమ్మర్ లైక్ సన్నీ వెదర్‌లో కూడా, అంటే వేడి ఎక్కువగా ఉన్న వాతావరణంలో కూడా ఇది పెరగడం జరుగుతుంది. అందువల్ల దీన్ని ఏమంటున్నామంటే మనం వండర్ ఆఫ్ ది థార్ డిసర్ట్, అంటే థార్ ఎడారిలో దొరికే ఒక అద్భుతమైన థింగ్‌గా మనం దీన్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. దాని టేస్ట్ గాని, దాని వాడకం గాని, ఇవన్నీ ప్రాసెస్‌లో మనం దీన్ని జిఏ ట్యాగ్‌కి అప్లికేషన్ చేయడం జరిగింది. సో ఇది అండి థింగ్. ఇది దీనికి సంబంధించిన థింగ్. ఇప్పుడు ప్రస్తుతం జిఏ ట్యాగ్స్ అధికంగా కలిగి ఉన్న డిస్ట్రిక్ట్ ఏంటి అంటే ఉత్తరప్రదేశ్. అప్రాక్సిమేట్లీ ఎన్ని ఉన్నాయంటే 77 జిఏ ట్యాగ్స్ ఉన్నాయి. 77 ఎన్ని ఉన్నాయి? జిఏ ట్యాగ్స్ ఉండడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్‌లో మీ అందరికీ నేను ఇస్తున్న క్వశ్చన్ అండి. ఏంటి అంటే, హౌ మెనీ జిఏ ట్యాగ్స్ ప్రొడక్ట్స్ ఇన్ తెలంగాణ? తెలంగాణలో ఇప్పటి వరకు ఈ జాగ్రఫికల్ ఇండికేషన్ సాధించిన థింగ్స్ ఎన్ని ఉన్నాయి? లేదా తొలిసారి సాధించింది ఏంటి? లేదా చివరిసారి సాధించింది ఏంటి? క్వశ్చన్ ఆన్సర్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ దాంతో పాటు వాట్ కైండ్ ఆఫ్ సాయిల్స్ వర్ యూజ్డ్ టు తాండూరు కందిపప్పు? తాండూరు కందిపప్పు కూడా జియోగ్రఫిక్ ఇండికేషన్ రావడం జరిగింది కదా. ఈ తాండూరు కందిపప్పు పెరగాలంటే దానికి ఏ రకమైన మృత్తిక అవసరం? ఏ రకమైన మృత్తిక అంటే సాయిల్స్ దీనికి అవసరం. దీనికంటూ ఒక రకమైన సాయిల్ ఉంటుందండి. ఆ సాయిల్ ఏంటో తెలిస్తే కింద కామెంట్ చేయండి. తెలియకపోతే రేపటి వీడియోలో దీన్ని ఆన్సర్ చేస్తాను. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఈ జిఏ ట్యాగ్ గురించి మాట్లాడితే, ఈ జిఏ ట్యాగ్ అనేది ఎప్పుడు ఏర్పడిందంటే, జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 కింద ఏర్పడిన చట్టం ప్రకారంగా సెప్టెంబర్ 2003లో ఇది ఏర్పడడం జరిగింది. మొదటిసారిగా జిఏ ట్యాగ్ ఎవరికి రావడం జరిగింది అంటే డార్జిలింగ్ ట్రీకి రావడం జరిగింది. డార్జిలింగ్ టీకి రావడం జరిగింది. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 2003లో ఎస్టాబ్లిష్ అయింది. ఎక్కడ ఉంది? చెన్నైలో ఉంది, తమిళనాడులో. ఓకేనా? లుక్ ఇంటూ నెక్స్ట్ కరెంట్ అఫేర్. ఇక్కడ మీరు చూడొచ్చండి, తుర్కీతో సంబంధాలకు ఐఐటి బాంబే కటిఫ్. అంటే ఏంటి అంటే, వెరీ రీసెంట్గా ఆపరేషన్ సింధూర్లో భాగంగా మనం పాకిస్తాన్తో ఫైట్ చేయడం జరిగింది. కానీ తుర్కీకి ఒకప్పుడు అక్కడ భూకంపం, ఎర్త్క్వేక్స్ వస్తే మనం ఆ ఆపరేషన్ దోస్తులో భాగంగా వాళ్ళకి ఎంత సహాయం చేస్తామండి? ఎంత సహాయం చేసినా సరే అది మనకి సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, మన శత్రువైన పాకిస్తాన్కి డ్రోన్స్ కానీ, బాంబ్ ఫెసిలిటీస్ కానీ, మనీ ఫెసిలిటీస్ కానీ ఇవన్నిట్లో సహాయం చేయడం జరిగింది. ఈ కాంటెక్స్ట్లో అంటే మనం తుర్కీకి సహాయం చేసిన, తుర్కీ మనకు సహాయం కాదు, మరియు ఇంకా మనకి అదొక ఆపదలా పరిణమించింది. ఈ కాంటెక్స్ట్లో ఐఐటి బాంబే ఏం చేసిందంటే, వాళ్ళతో ఉన్న ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రతి దాన్ని మనం తెగొట్టుకోవడం జరిగింది. అంటే మనం వాళ్ళతో ఉన్న ప్రతి సంబంధాలని మనం దీంతో రెఫ్యూజ్ చేయడం జరిగిందండి. ఈ కాంటెక్స్ట్లో మనం అడగొచ్చు, ఇటీవల ఏ ఐఐటి తుర్కీతో సంబంధాలని రిఫ్యూజ్ చేసింది, రిజెక్ట్ చేసింది అనే భాగంలో మనం చూడొచ్చండి. అంతేనండి దీంట్లో. సో నెక్స్ట్ చూడండి, ఇది ఒక స్కీమ్ అండి. ఈ స్కీమ్ ఏంటి అంటే ముఖ్యమంత్రి సుపోషణ అభియాన్. ఏంటండి? ముఖ్యమంత్రి సుపోషణ అభియాన్. ఇది ఏం చేస్తుందండి? ఇక్కడ మనం చూడొచ్చు, 3 to 6 years పిల్లలకి ఎవరైతే మాల్ న్యూట్రిషన్ అంటే సరైన పోషకాహారం అందట్లేదో వాళ్ళకి ఇది హెల్ప్ చేస్తుందండి. ఏం చేస్తుందంటే ఇక్కడ చూడండి, టేక్ హోమ్ రేషన్ యూనిట్స్, అంటే ఇంటికే వచ్చి మనం రేషన్ ఎట్లా తీసుకుంటాం ఆ రకంగా ఇది ఇవ్వడం జరుగుతుంది. మొత్తం విల్ బి ఓపెన్ ఇన్ ఆల్ 75 డిస్ట్రిక్ట్స్. ఉత్తరప్రదేశ్లో మొత్తం 70 జిల్లాలు ఉన్నాయి కదా, ఆ 70 జిల్లాలన్నింటికి ఇది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు దీన్ని మొత్తంగా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ 3 to 6 years పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. 8 ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ని మనం ఎంచుకోవడం జరుగుతుంది. ఏంటి? ముఖ్యమంత్రి సుపోషణ్ అభియాన్ పథకంలో భాగంగా ఇది ఏం చేస్తుందంటే, పిల్లలకి ఎవరైతే మాల్ న్యూట్రిషన్ ఆ బారిన పడ్డారో వాళ్ళకి సర్టెన్ గ్రామ్స్ ఆఫ్ క్యాలరీస్ కానీ, ప్రోటీన్స్ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ ఇవన్నిటిని ఇవ్వడం జరుగుతుంది. దీనికి వీళ్ళు మొత్తంగా ఎంత అనుకున్నారంటే 254 crores అనుకున్న జరిగింది. కానీ ప్రతి పిల్లవాడికి ఎంత పడుతుందంటే 44 రూపాయలు పర్ చైల్డ్ పర్ అ డే.
అంటే ఒక రోజు ఒక పిల్లోడికి 44 రూపాయలు చొప్పున 254 కోట్లతోని ఈ ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది. సో మనని అడగొచ్చండి, ఏమని అడగొచ్చు అంటే ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి సుపోషణ్ అనే పథకం ఏ రాష్ట్రంలో రావడం జరిగింది, ఇది ఎందుకు రావడం జరిగింది అనే కాంటెక్స్ట్లో మనం ఖచ్చితంగా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు ఇక్కడ మనం చూడొచ్చండి ఏంటి 3 to 6 years పిల్లలను మనం చూడడం, 3 to 6 years పిల్లల్ని మనం చూడడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో భాగంగా ఆర్టికల్ 21A మనం చూడొచ్చు, ఆర్టికల్ 45ని చూడొచ్చు, అండ్ ఆర్టికల్ 45ని మనం చూడొచ్చు, అండ్ RTE యాక్ట్ 2009 విచ్ వాస్ ఇంప్లిమెంటెడ్ ఆన్ 2010 April 1 దీన్ని కూడా మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. ఈ మూడు ఏం చెప్తున్నాయి, ఆర్టికల్ 21A వచ్చేసి 6 to 14 years పిల్లలకి కంపల్సరీ అండ్ ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్తుంది. అలాగే 45 ఏం చెప్తుందంటే 0 to 6 years పిల్లలకి కంపల్సరీ అండ్ ఫ్రీ ఎడ్యుకేషన్ చెప్తుంది. అలాగే RTE ఏం చెప్తుంది, చదువుకునే హక్కు అందరికీ ఉంది అని ఒక చట్టం కూడా మనం చేయడం జరిగింది. ఇదేమో ఫండమెంటల్ రైట్స్ తీసుకురావడం జరిగింది, ఎందులో ప్రాథమిక హక్కుల్లో. ఇది DPSP అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్, లేదా తెలుగులో నిర్దేశక సూత్రాలు ఆదేశ సూత్రాలు బాగా తీసుకురావడం జరిగింది. ఇది ఫండమెంటల్లో 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2003 ప్రకారంగా దీన్ని తీసుకురావడం జరిగింది. ఇవన్నీ అండి చూడండి, ఒక యూపీలో ముఖ్యమంత్రి సుపోషణ అభియాన్ ఒక పథకంలో భాగంగా అక్కడ 3 to 6 years పిల్లలకి మ్యాల్ న్యూట్రిషన్లో భాగంగా మనం ఫుడ్ని అందిస్తుంటే మనం ఎంత చూసామండి, క్వాలిటీ పర్స్పెక్టివ్లో కూడా మనం చూసుకొని నోట్స్ చేసుకోవాల్సిన హ్యాబిట్ మనకు ఎంతగానో ఉంది అండి. ఇలానే ఒక ఆస్పిరెంట్ మీరు నోట్స్ చేసుకోవాలి, అర్థమవుతుంది కదా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, అమృత్ భారత్ స్టేషన్స్ అసలు ఈ కాంటెక్స్ట్ మనకి ఎప్పుడు రావడం జరిగింది, 2023లో రావడం జరిగింది. ఏం చేస్తారండి, అమృత్ భారత్ స్టేషన్స్ మనకి ఒకటి మనం పెట్టుకున్నామండి ఒక గడువు, ఏంటి 2047 కల్లా మన ఇండియా అనేది మనం కంప్లీట్ డెవలప్మెంట్ సాధించాలి. అందుకే మనం దీన్ని ఏమంటున్నాం, అమృత కాలం అంటే అమృత గడియలు. ఈ టైంలోనే మనం ఏమన్నా సరే సెట్ చేసుకోవాలి ప్రతిదాన్ని అనే థింగ్లో భాగంగా అమృత్ భారత్ స్టేషన్స్ అనే ఒక స్కీమ్ని కూడా మనం లాంచ్ చేసుకోవడం జరిగింది. దీని ప్రకారం ఏంటంటే ఎక్కడైతే అభివృద్ధికి నోచుకొని ఉన్న స్టేషన్స్, రైల్వే స్టేషన్స్ ఉంటాయో వాటన్నిటిని మినీ ఎయిర్పోర్ట్స్ మాదిరిగా మనం తీర్చిదిద్దాలి. దీంట్లో భాగంగా తెలంగాణ రీజియనల్లో భాగంగా ఏమేమి రెడీ అయ్యాయంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఒకటి బేగంపేట, వరంగల్, కరీంనగర్. ఈ 3 స్టేషన్స్ అమృత్ భారత్ స్టేషన్స్లో భాగంగా వీటిని మోడీ గారు వీటిని ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. మూడింటిలో ఏదో ఒక ప్లేస్కి వెళ్ళి ఒక దాన్ని డైరెక్ట్గా ఇనాగ్రేట్ చేసి మిగతా రెండింటిని వర్చువల్గా ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ అది ఇనాగ్రేషన్ వచ్చినాడు మనం మాట్లాడుకోవచ్చు. ఓకే, లుక్ ఇంటూ నెక్స్ట్. ఎస్, అయిపోయినండి కరెంట్ అఫైర్స్ ఈరోజు. ఇది నిన్నటి క్వశ్చన్స్ అండి. నిన్న మనం అడిగాం కదా, ఏంటి కుతుబ్ షాహీ పరిపాలనా కాలంలో కింది వాటిలో నీలిమందు ఉత్పత్తి అంటే ఇండిగో ప్రొడక్షన్ అనేది ఎక్కడ ఫేమస్, కుతుబ్ షాహీ కాలంలో ఎక్కడ ఫేమస్ అండి, నాగులవంచ. ఇదే నాగులవంచలో కదా మనం నిన్న బుద్ధుడి యొక్క పాలరాయి విగ్రహం దొరికిందని మాట్లాడుకోవడం జరిగింది. ఎస్, ఎక్కడుందంటే ఖమ్మంలో ఉంటుంది. అండ్ ఓడరేవులు షిప్పింగ్ మరియు జల మంత్రిత్వ శాఖకి ఎవరు అంటే కన్సర్న్ మినిస్టర్ సర్బానంద్ సోనోవాల్. ఎవరు, సర్బానంద్ సోనోవాల్. ఓకేనా, ఈయనండి ఈయన. సో ఈరోజు క్వశ్చన్ మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తే, ఎస్ ఈరోజు పోలియో అవుట్ బ్రేక్ ఇన్ పపువా న్యూ గిని అనే క్వశ్చన్స్ మనం కరెంట్ అఫైర్స్ చూడడం జరిగింది కదా. ఈ కాంటెస్ట్లో పోలియో మీద మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేద్దామండి. ఇండియా అచీవ్డ్ పోలియో ఎరాడికేషన్ సర్టిఫికేట్ ఫ్రమ్ WHO ఆన్ ఏ డేట్ నాడు రావడం జరిగింది, 2014, 2011, 2014 ఏప్రిల్, 2014 మార్చ్, 2015 మార్చా, ఎప్పుడో ఖచ్చితంగా కామెంట్ చేయండి సార్. ఆ డేట్ ఎందుకంటే దానికంటే ఒక సిగ్నిఫికెన్స్ ఇంపార్టెన్స్ ఉంది, మేబీ ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఆ రకంగా ఇంకా వీలైతే చిట్ట చివరి పోలియో కేసు ఇండియాలో ఎప్పుడు ఎక్కడ నమోదైంది అనే విషయాన్ని కూడా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్, భారతదేశపు మొదటి దళిత ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఎందుకు ఇది అడగడం జరిగిందంటే, రెండవ దళిత న్యాయమూర్తి ఎవరిని చూసాం మనం చూసాం కదా, బిఆర్ గవాయ్ గారిని. సో అందుకే తొలి భారత దళిత న్యాయమూర్తి ఎవరు, ఆయన టర్మ్ ఎప్పుడు అండ్ ఆయన ఎన్నవ CJI. ఇక్కడ ఏదో ఆన్సర్ అంటే ఆన్సర్ చేయకండి, ఎన్నవ CJI అంటే ఇప్పుడు 52వ CJIగా ఎవరున్నారు, మనకి బిఆర్ గవాయ్ గారు ఉన్నారు కదా. ఈయన ఎన్నవ CJI నంబర్ పరంగా ఎన్నో CJI. అండ్ ఈయన టర్మ్ ఫ్రమ్ విచ్ ఇయర్ టు విచ్ ఇయర్, ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు ఆయన ఉండడం జరిగింది. సో తెలిస్తే లేదా తెలియకపోయినా తెలుసుకోనైనా సరే కామెంట్ చేయండి.
ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మాత్రం షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.